అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి విషయం బలం, బలగం ఇవి ఏమిటి, ఎందుకు ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకుందాం. ఒంట్లో ఆరోగ్యం ఉండి, బలం ఉండి, శక్తి ఉండి, మనం ఏమైనా చేయగలమనే ధైర్యం ఉంటే అది బలం. ఆ బలం వల్ల ఎదుటివారిని రక్షించవచ్చు లేదా పీడించవచ్చు. ఇది మనకున్నటువంటి బలం. బలగం అంటే మనకు ఆపద ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, సుఖం ఉన్నప్పుడు, అన్ని విధాలుగా మనకు ఏమున్నా ఏం లేకపోయినా మనను చూడడానికి వచ్చేవాళ్ళు, మనం అడిగి తెలుసుకునేవాళ్ళు, మన బాధ పంచుకునేవాళ్ళు, మనకు సలహా చెప్పేవాళ్ళు, కష్టాల్లో ఉంటే ఓదార్చేవాళ్ళు, హ్యాపీగా ఉంటే మనతో పాటు సంతోషపడేవాళ్ళు, మనం ఏడుస్తుంటే ఓదార్చేవాళ్ళు, వీళ్ళందరూ బలగం. అంటే మనకు వాళ్ళే ధైర్యాన్ని ఇస్తారు, ఓదారుస్తారు. ఇది బలగం. ఈ బలగం అనేది అందరికీ ఉండదు. అదృష్టం వల్ల కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. చాలామంది స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్ళు కష్టంలో ఉన్నాము అంటే ఇక కంటికి కనిపించకుండా పారిపోతారు. మనం నష్టాల్లో ఉన్నాము అంటే అడ్రస్ లేకుండా పోతారు. మనం చాలా ఇబ్బందుల్లో ఇరుక్కున్నాము, ఏ పోలీస్ కేసు లాంటివో, లేక ఆర్థిక ఇబ్బందులో, లేక మరి ఇంకెన్నో, అలా ఉన్నప్పుడు మనకు సహాయం చేయవలసి వస్తుందేమోనని మొహం చాటేసే వాళ్ళు ఉంటారు. కొద్దిమంది స్నేహితులెవరు, బంధువులెవరు అనేది తెలుసుకోక కష్టాల్లో ఉన్నాం కదా అని నోటికొచ్చిన మాట అనేస్తూ ఉంటారు. చాలా తప్పు. వాళ్ళు పాలివాళ్ళు కానీ, పగవాళ్ళు కానీ, శత్రువులు కానీ, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, అప్పుడు వాడు పాలివాడా, పగవాడా, శత్రువా, మంచివాడా, చెడ్డవాడా అనేది అప్పుడు తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో మగవాళ్ళైతే వాళ్లతో శారీరక సంబంధం పెట్టుకున్నటువంటి ఆత్మీయులైన ఆడవాళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బంది, ఆర్థికమైన నష్టాలు కలిగినప్పుడు ఏదో విధంగా మోసం చేసి వారి సొమ్ముని రాబట్టాలని చూస్తారే కానీ కష్టంలో నుంచి బయటికి తీసుకురావాలి అని అనుకోరు. మరి అలా శారీరక సంబంధం పెట్టుకున్నటువంటి ఒక స్త్రీ కష్టంలో ఉన్న అతన్ని ఇంకా ముంచాలి అనుకుంది అంటే ఆమె బంధుత్వమా, బలగమా, లేక శత్రువా నిర్ణయించుకోవాలి. పాలివాడైనా సరే, ఒరే నువ్వు ఆపదలో ఉన్నావు, నీకేం భయం లేదు, నేనున్నాను, నీకు ఇబ్బంది కలిగినప్పుడు చెప్పు, నేను వస్తాను అన్నాడు అనుకోండి. వాడు వస్తాడు రాడు తర్వాత విషయం. ఆ ఒక్క మాటైనా నీకు అన్నాడు కదా నీకు ధైర్యం రావడానికి. అప్పుడు వాడిని పాలివాడి కింద లెక్క వేయొద్దు. వాడు నీ బలగం అనుకోవాలి. నీకు కష్టం వస్తే నీ చుట్టూ నిలబడే 10 మంది నీ బలగం. నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా పారిపోయే 10 మంది నీ శత్రువులు. నీ మీద ఉన్నవి లేనివి చెప్పేవాళ్ళు పగవాళ్ళు. ఇది అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు బలగం అంటే తెలుసుకున్నాము, బలం అంటే తెలుసుకున్నాము. ఒంట్లో శక్తి, బలం, మనకు దండిగా మన చుట్టూ నిలబడే వాళ్ళందరూ బలగం అని తెలుసుకున్నాం. మరి దీనివల్ల మనకేం ఉపయోగం అని అనుకోవచ్చు. నిజమే, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మనకు అండగా ఉండేవాళ్ళు బలగం. అంతేకాదు విపరీతమైన అనారోగ్యాలు కలిగి, బాధలు కలిగి, తట్టుకోలేని పరిస్థితులు కలిగి, ప్రాణాపాయం సంభవించి ప్రాణాలే పోతే అప్పుడు ఈ బలగం మొత్తం మన చుట్టూ నిలబడతారు. కొద్దిమంది కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు, కొద్దిమంది బాధపడతారు, కొద్దిమంది ఆర్థిక సహాయం చేస్తారు,
మరికొద్ది మంది ఏడుస్తూ అయినా సరే మన అంతిమ యాత్రకి ప్రేమగా దగ్గర ఉండి ఎంతో ఆత్మీయతగా మనల్ని ఆ చివరి ప్రయాణాన్ని ఏర్పాటు చేసి కన్నీళ్లతోటి మనల్ని చితిమంటల్లో పెడతారు. ఇది బలగం. చనిపోయినా సరే మన ఆత్మ చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే మన కోసం కన్నీళ్లు పెట్టేవాళ్ళు, మన కోసం వచ్చిన వాళ్ళు, మన కోసం కష్టపడి వాళ్ళకున్న అనారోగ్యాల్ని లెక్క చేయకుండా మన దగ్గర నిలబడ్డారు కదా మన చుట్టూ. ఆ బలగాన్ని చూసి మనకు మనశ్శాంతి కలుగుతుంది. జీవితంలో ఎప్పుడైనా సరే ఆటుపోట్లు వస్తాయి, కష్టసుఖాలు వస్తాయి. పొంగిపోవద్దు. ఉన్ననాడు పొంగిపోవద్దు, లేనాడు కుంగిపోవద్దు. ముఖ్యంగా అహంకారం అనేది లేకుండా ఉండాలి. అంతేకాదు, అహంకారం ఉన్నవాణ్ణి ఎంత ప్రేమ ఉన్నా బలగం దూరం చేసుకుంటుంది. ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం తెలియజేసుకోవాలి. మన ఇంటికి వచ్చినప్పుడు మనం బాగున్నావా అని పలకరించాలి. ఇది మర్యాద. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బాగున్నావా అని వాళ్ళు పలకరించాలి. అది మర్యాద. కొద్దిమంది మన ఇంటికి వస్తే పలకరించరు, వాళ్ళ ఇంటికి పోతే పలకరించరు. అక్కడ వాళ్ళే పలకరించాలి, ఇక్కడ వాళ్ళే పలకరించాలి అనే ఒక అభిప్రాయంతో ఉంటారు. ఇది ఒక తెలియని గర్వం. ఈ గర్వం కూడా అయిన వాళ్ళని దూరం చేస్తుంది. ఇదొక్కటి సరి చేసుకుంటే కాస్త బలగం అనేది ఎంతమంది ఉన్నారో తేలిపోతుంది. ఏది ఏమైనా పుట్టినా, బతికినా, చచ్చినా తీసుకుపోయి అవతల నిప్పుల్లో పడేయాలన్నా బలగం అవసరం. బలగం లేకపోతే ఏమీ చేయలేం. నిరాశ నిస్పృహలతో ఎప్పుడో పోవలసిన వాళ్ళం ఇప్పుడే పోతాం. ఇది తెలియచేయటమే ఈరోజు నా ఉద్దేశం.